హాయ్ అండి. మనం ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదండి. వాటితో మనము పునుగులు అయితే ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఒక కప్పు ఇడ్లీ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని తీసుకోండి. చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, లాస్ట్లోకి 2 టేబుల్ స్పూన్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనం అప్పటికప్పుడే పునుగులు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇలా కలిపి వాటర్ ఏం వేయకుండా ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇలా బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఇలా చిన్నగా పునుగులు అయితే వేసుకోవాలండి. ఇలా చిన్నగా వేసుకోవడం వల్ల రౌండ్గా చాలా బాగా వస్తాయి. ఇలా కొంచెం ఆయిల్లో తేలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకోవాలండి. ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఆయిల్లో నుండి పక్కకు తీసుకోవాలి.